నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. నారా లోకేష్ గారు తాజాగా డిగ్రీ స్టూడెంట్స్తో క్వశ్చనరింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఇందులో చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఒక స్టూడెంట్ జాబ్స్ గురించి అడిగితే దానికోసము ప్రభుత్వము నైపుణ్యం పోర్టల్ని ఓపెన్ చేసింది. అందులో జాబ్స్ ఎక్కడున్నాయో చూసుకోవచ్చని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇంకొక స్టూడెంట్ అయితే, మీరు ట్రోలింగ్కి గురయ్యారు కదా, మీరు అప్పుడు డిప్రెషన్లోకి వెళ్లకుండా ఎలా మోటివేట్ అయ్యారని క్వశ్చన్ అడిగితే దానికి నారా లోకేష్ గారు చెప్పిన సమాధానం అద్భుతం. ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ నేత గురవనంత ట్రోలింగ్ నారా లోకేష్ గారు ఫేస్ చేయాల్సి వచ్చింది. నారా లోకేష్ గారు ప్రతి ట్రోలింగ్ని నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను, బ్యాక్ స్టెప్ వేయలేదు, నేను ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపే నేను పయనించాను, అంతేగాని ట్రోలింగ్ చూసి బాధపడలేదని చెప్పారు. అంతేకాకుండా మీరు కూడా లైఫ్లో డిఫరెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అన్నిటికీ సిద్ధపడి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు అని కూడా అన్నారు. అంతేకాకుండా మీరు ప్రతి నిర్ణయాన్ని అమ్మలతో చెప్పాల్సిన పని లేదు, కానీ అమ్మలతో చెప్పలేని నిర్ణయాలంటూ ఏవి తీసుకోవద్దు, జీవితంలో ముందుకెళ్లాలని చాలా విషయాలు విద్యార్థులతో ముచ్చటించారు. మీరేమంటారు నారా లోకేష్ గారు చేసిన ఈ వ్యాఖ్యలపై? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.